యాక్చువల్గా ఏంటంటే జీ వాళ్ళు ఈవెంట్స్ చేసే ముందు పార్టీస్ ఇస్తారు ఈ ఆర్టిస్టులకి. సో అలా పార్టీస్ జరిగినప్పుడు తను ఫుల్ అయ్యేసి నువ్వు నాకు కమిట్మెంట్ ఇస్తావా ఇయ్యవా అనేసి రిస్ట్ కట్ చేసుకుందంట. సో రిస్ట్ కట్ చేసుకుంటే తనకి 6 స్టిచెస్ పడ్డాయి. నేను స్టిచెస్ వేసుకోవాలి చేయాలి అంటే నువ్వు కమిట్ అవుతానే నేను వేసుకుంటాను చేస్తాను అనేసి. ఇది ప్రతి ఒక్క కన్నడ ఆర్టిస్ట్కి తెలుసు, ఇండస్ట్రీలో చాలా మందికి తెలుసు, పర్టికులర్గా ఈ త్రినేని సీరియల్ టీం మొత్తం తెలుసు. సో ఎవరు బయటికి వచ్చి అది రివీల్ చేయట్లేదు. సో అలా జరిగింది కమిట్మెంట్, వాళ్ళిద్దరు కలవడం జరిగిందంట. సో అది నాకు తెలిసింది కూడా ఆల్మోస్ట్ 8 months తర్వాత తెలిసింది. సో అప్పటి వరకు నా చేతిలో నుంచి అన్నిటితో జారిపోయింది. అంటే యాక్చువల్గా తిను సైమల్టేనియస్గా ఇద్దరిని ఈక్వల్గా మేనేజ్ చేశాడు, నాకు ఎక్కడ డౌట్ రానియకుండా. సో ఎప్పుడైతే మనకి ఇద్దరి మధ్యలో క్లాషెస్ రావడం స్టార్ట్ అయ్యిందో, ఒక్కసారి గొడవ అయితే, చాలా పెద్ద గొడవ అయితే, నాకు ఈమె వద్దు ఈమె ఇష్టం లేదు అనేసి అని అన్నారు. అంటే నేను అన్నాను అట్లెట్లా ఇష్టం ఉండదు, అట్లెట్లా ఇది నువ్వు వెంటబడి పెళ్లి చేసుకున్నావు కదా అనేసి అని అన్నారు. నేను తాగుతాను, నేను ఏమైనా చేస్తాను, ఏదైనా చేస్తాను, నన్ను క్వశ్చన్ చేయొద్దు. అట్లా మెల్లిమెల్లిగా కొంచెం డిస్టెన్స్ స్టార్ట్ అవ్వడం అనమాట. సో ఇంతకు ముందుకు పెద్ద గొడవ జరిగింది అని అన్నారు, అసలు ఏం గొడవ అది? ఊరికేనే అంటే ఇంకా ఈ పార్టీస్ వల్ల రెగ్యులర్గా ఇంకెక్కువ తాగడం చేయడం వల్ల ఏ ఫ్యామిలీలో అయినా కానీ హస్బెండ్ కంటిన్యూస్గా తాగుతూ ఉంటే ప్రాబ్లమే అవుతుంది కదా, అలా ఎక్కువ పార్టీస్ జరగడం వల్ల గొడవలు స్టార్ట్ అయ్యాయి. అంటే నేను ఏమంటానంటే, ఇప్పుడు కట్టుకున్న భార్య ఉంది, సో మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది చంద్రకాంత్, సో 2 పిల్లలు పుట్టడం జరిగింది. సో ఇంత ప్రేమగా ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తిని వదిలేసి సో పవిత్ర జయరాం దగ్గరికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అంటే ఇక్కడ ఏదైనా జరుగుతూనే కదా అక్కడికి వెళ్తాడు. ఇక్కడ జరిగింది ఏం లేదు, అక్కడ జరిగింది కమిట్మెంట్ అంతే. సో కమిట్మెంట్ అయిపోయింది. ఆయన అంతగానం క్లోజ్ అవ్వడానికి కారణమే కమిట్మెంట్ అయినాక నాకు తెలిసిన తర్వాత కూడా మా ఇద్దరి మధ్యలో గొడవలు అయ్యాయి. అడిగితే మేము ఇద్దరం రిలేషన్షిప్లో ఉన్నాము అనేసి అని అన్నారు. అంటే నా ఫోన్లో నుంచి తనకు మెసేజ్ పెట్టాడు, మళ్ళీ ఇంకొకసారి ఇది రిపీట్ అవ్వద్దు చెయ్యొద్దు, మీరు ఫ్రెండ్స్ లాగా ఉంటే ఓకే అన్నట్టు మెసేజ్ పెట్టాడు. అది నేను మెసేజ్ అయితే అసలు పెట్టలేదు తనకి. సో తను పెట్టుకున్నాడు అనమాట. సో నేను పెట్టినాడు. తర్వాత కట్ చేస్తే నేను అన్నాను సరే అయితే మీరు ఇట్లా అంటున్నారు కదా, నీ ఫోన్ ఓపెన్గా ఉండాలి, ఏ మెసేజ్ ఏది నాకు డిలీట్ చేయొద్దు, ఏది కావద్దు అంటే ఇంకా అప్పటి నుంచి మెల్లిమెల్లిగా గొడవలు స్టార్ట్ అయ్యాయి. అంటే నేను తన ఫోన్ ట్రాకింగ్ చేయడము, ఎందుకంటే ఒక్కసారి దొంగ బయటపడినాక మనం ఖచ్చితంగా ఫాలో అప్ అయితే డౌట్ అని ఎందుకు, ఇప్పుడు ఒకటే సెట్ ప్రతిరోజు కలుస్తారు, షూట్ రెగ్యులర్గా ఉంటుంది, ఇద్దరికి సైమల్టేనియస్గా అక్క తమ్ముడు క్యారెక్టర్ సీన్స్ పడుతూ ఉంటాయి, అక్కడ కలుసుకున్నాక ఇంకా మనకు డౌట్ ఎందుకు ఉంటుంది? ఆల్రెడీ కమిట్మెంట్ అయ్యారు, ఇంకా మనం ఫ్రెండ్స్ అని ఎట్లా నమ్ముతాం? డౌట్ కంటే క్లారిటీ అక్కడ ఉంది. సో అందుకనేసి అంటే అప్పటి నుంచి ఫోన్ లాక్ చేసేసుకున్నాడు. ఫోన్ లాక్ చేసుకున్న తర్వాత ఒకసారి నేను ఏం చేశాను, ఫోన్ లాక్ తను ఒకసారి పార్టీ చేసుకున్నాక ఫుల్ అయిపోయి ఉన్నట్టు ఓపెన్ చేశాడు ఫోన్. తనకు తెలియదు నాకు లాక్ ఓపెన్ ఉంది అనేసి. నేనేం చేసాను, తనతో చాట్ చేశాను, ఇతను చాట్ చేసినట్టు. చాట్ చేసినప్పుడు ఐ లవ్ యూ మామా అని పెట్టాను. లేదు తన ఐ లవ్ యూ మామా అనేసి అని అంటే మీటూ మామా అనేసి నేను అన్నాను. మీటూ మామా అనగానే తనకు డౌట్ వచ్చింది. యాక్చువల్గా వీళ్ళిద్దరు కాన్వర్సేషన్ ఏమవుతుందో మనకు తెలియదు. అయితే నేను ఇమీడియట్గా కాల్ చేసిన. కాల్ చేయగానే కాల్ కట్ చేసి సారీ శిల్ప అని అన్నది, అంతే. మళ్ళీ ఓపెన్గా వీళ్ళ వీడియోస్ ఎప్పుడైతే నాకు తెలిసిన తర్వాత వీళ్ళ రీల్స్ వీళ్ళ వీడియోస్ చాలా బయటికి వచ్చాయి. అంతకంటే ముందు వాళ్ళు జస్ట్ పబ్లిక్కి జస్ట్ ఫర్ రీల్ మీరు చాలా రీల్స్ అబ్జర్వ్ చేయండి, వాళ్ళవి చూడండి పాత రీల్స్ అని జస్ట్ ఫర్ రీల్ అనే పెడతారు. సో ఎప్పుడైతే నాకు తెలిసిందో ఆ పబ్లిక్ ఇప్పుడు అయ్యింది ఏమంటావు, డైరెక్ట్ ఇప్పుడు అయ్యింది ఏమంటావు, మదర్ ఫాదర్తోనే అన్నాడు అయ్యింది ఏమంటావు అంటే ఇంకా మనం ఏం అనలేం కదా. ఏమనలేమని చెప్పేసి మీరు సైలెంట్గానే ఉన్నారా? సైలెంట్గా ఏం లేను, నేను తీసుకోవాల్సిన యాక్షన్ అంతా తీసుకున్నా. నేను నా పేరెంట్స్ దగ్గర వరకు వెళ్ళలేదు. కాకపోతే నేను మా అత్తయ్య మామయ్యని పట్టుకొని నేను ఎంతవరకు స్టాండ్ తీసుకోవాలి అంతవరకు స్టాండ్ తీసుకోవాలి. ఏమంటారు ఒంటెని తీసుకెళ్ళి
ఏమంటారు నది ఒడ్డు వరకు సముద్రం ఒడ్డు వరకు తీసుకెళ్తాము, అక్కడ ఉంచి అయితే దాన్ని నీళ్ళు లాగమని చెప్పలేము కదా. ఒక సర్టన్ ఎక్స్టెండ్ వరకు మనం పట్టుకొని లాగుతాం, ఆ తర్వాత. ఓకే, సో మీరు ట్రై చేసిరు చాలా అంటే చాలా ట్రై చేస్తున్నాను. ఓకే, మాకు ప్రయారిటీస్ ఇవ్వకపోయినా మేము చాలా ట్రై చేసాము, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ఓకే, సో ఈ పవిత్ర జయరామ్ని కలవడానికి మీరు ట్రై చేసిరా? కలవడానికి ట్రై చేయడం ఏంటి, డైరెక్ట్ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఓకే, వెళ్తే తనే ఉందనేసి వెళ్ళాను. చందు ఇంటికి రాక 1 month అయిపోయింది. ఓకే, పిల్లలను చూడక బాబుకి జ్వరం వచ్చింది. సో అందుకనేసి నా ఫ్రెండ్ది ఒక ఈవెంట్ కోసం అనేసి గెస్ట్ అక్కడ మణికొండ సరౌండింగ్స్లో ఉంటే వెళ్ళామన్నమాట. వెళ్ళి తన ఇంటికి వెళ్ళేసరికి చందు అప్పుడే అపార్ట్మెంట్లోంచి బయటికి వెళ్ళాడు. చూసాము, పైకి వెళ్ళి చూద్దాము ఎవరున్నారు ఏంటి అన్నది. వాచ్మెన్ అడిగితే ఏంటమ్మా సంగతి, ఇట్లా మా ఆయన ఇక్కడ ఉన్నాడు ఏంటి అంటే, అవునమ్మా ఇక్కడికి వస్తున్నాడు, ఆయన ఇక్కడనే ఉంటున్నాడు, కానీ మీ ఆయన మారిపోతాడు, ఇలా ఇట్లా రావడం చాలామంది వచ్చేవాళ్ళు అనేసి అని అన్నారు. ఓకే, సో తర్వాత నేను పైకి వెళ్ళాను. పైకి వెళ్ళి నాక్ చేశాను, ఓపెన్ చేశారు డోరు. శిల్ప ఆంటీ, శిల్ప అనేసి అని అన్నాను. ఎవరంటే శిల్పానా? శిల్ప ఆంటీ. ఓకే, కమ్ ఇన్సైడ్ అన్నాను. ఎవరు? వాళ్ళ అబ్బాయి పవిత్ర వాళ్ళ అబ్బాయి. ఆమె షూట్లో ఉంది. సో ఆ తర్వాత ఈవినింగ్ గొడవ అయ్యింది, వాళ్ళకి గొడవ అయ్యింది, ఇట్లా మీ వైఫ్ వచ్చి వెళ్ళింది చేసింది అని గొడవ అయ్యింది. నాతో కూడా గొడవ అయ్యింది. మళ్ళీ అప్ఫ్రంట్గా నాతో అనింది అనమాట, వాడు నా మొగోడు ఏం చేస్తావు, ఏమన్నా వీక్కో, వాడు నేను వదిలా అంటే ఏ ఎక్స్టెండ్ వరకు వెళ్ళిను. ఇప్పుడు నేను వైఫ్ స్థానంలో ఉండి నేను ఎంతవరకు యాక్సెప్ట్ చేయగలుగుతాను? ఈ రోజులలో ఇదొక ట్రెండ్ అయిపోయింది. ఒక థర్డ్ పర్సన్ని వైఫ్ ఎంతో సపోర్టివ్ ఉండి వైఫ్ మీరే లోకం సర్వస్వం అని బతుకుతుంది. ఆ వైఫ్ దగ్గరికి ఒక థర్డ్ పర్సన్ని తీసుకొచ్చి అదే నా సర్వస్వం అంటే వీళ్ళేం కావాలి? ఒక స్ట్రాంగ్ లేడీ కాకపోయింటే ఆ ఫ్యామిలీ మొత్తం స్పాయిల్ అవుతుంది కదా. నీకు ట్రాన్స్పరెన్సీ లేనప్పుడు ఎందుకు పెళ్లి చేసుకోవాలి? నీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి అని అనుకుంటే నువ్వు మ్యారేజ్కి స్టాండ్ తీసుకోకు. ఇది నా పర్సనల్ లైఫ్ అని కాదు, నేను ప్రతి ఒక్కరికి కన్వే చేస్తున్నది ఇదే. మీరు కమిట్ అవుతారు, ఒక అమ్మాయితో కమిట్ లైఫ్ లాంగ్ ఉంటారు అని అంటే అప్పుడే స్టాండ్ తీసుకోండి, మ్యారేజ్ చేసుకోండి, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, అంతే. సో మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ బెడ్రూమ్ చూడడం జరిగిందా? సో ఈయన ఫొటోస్ కానీ అవన్నీ అక్కడ అన్నీ వీళ్ళ అంటే వాళ్ళ ఇద్దరి ఇల్లు అన్నట్టే ఉంది. ఓకే, ఎక్కడ కూడా అంటే ఉట్టి పవిత్ర సింగిల్ పేరెంట్ పవిత్ర జయరామ్ వాళ్ళ ఇల్లు అన్నట్టు లేదు. ఓకే, పాప, బాబు, చందు, పవిత్ర 4 ఉన్నారు ఆ ఇంట్లో. మళ్ళీ తను ఇంటర్వ్యూస్లో మాత్రం మా పిల్లలు మాత్రం మా నాన్న మా అమ్మ చాలా అన్యోన్యమైన దాంపత్యంతో ఉండేవాళ్ళు అది ఇది అనేసి చాలా ఇంటర్వ్యూస్లో ఇచ్చారు, చూశాను. కానీ మరి అలా ఉన్నప్పుడు మరి ఇలా ఏంటి? మరి రీల్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి, చాలా రీల్స్లో బ్యాక్గ్రౌండ్లో వాళ్ళ ఇద్దరు ఫొటోస్ ఉంటాయి, గమనించారా మీరు ఎప్పుడైనా? అంతే, క్లియర్ కట్గా ఓపెన్గా పబ్లిక్గా ఒక థర్డ్ రిలేషన్షిప్ని, ఇల్లీగల్ రిలేషన్షిప్ని లీగల్గా మీరు చూయించుకోవడానికి దానికి ఏం అర్థము కాదు. ఇప్పుడు మీ మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు ఉండే ఆయన చనిపోయే వరకు? మా మ్యారేజ్ అయిపోయి ఇప్పుడు 2015లో మ్యారేజ్ అయింది. కంప్లీట్ ఈ ఇయర్కి 10 years అవుతుంది. సో 10 years లో మీరు కలిసి ఒక 3-4 సంవత్సరాలే కలిసి మంచిగా ఉన్నారు. దాని తర్వాత మొత్తం ఈయన చేంజ్ అవ్వడం జరిగింది. సో ఈయన చేంజ్ అవ్వడానికి మీదేమైనా తప్పు ఉందా? నాది ఎక్కడ లేదో అనిపిస్తుంది. ఓకే, ఎందుకంటే నేను అతని కాదని ఇంకొక థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళలేదు. అతని కాదని నేను వాళ్ళ మదర్ ఫాదర్ దగ్గర లేకుండా ఉండలేను. నేను అదే ఇంట్లో ఉన్నా, అదే ఫ్యామిలీతో లీడ్ చేస్తూ ఉన్నాను. సో ఎక్కడ నాది మిస్టేక్ ఉంది అని చెప్తారు. ఓకే, సో అంటే తనది మిస్టేక్ అంటే ఇంత ప్రేమ చూసిన ఆయన ఎందుకు మారి ఉండొచ్చు అంటే ఆయనకి ఏమన్నా చేసి ఉండొచ్చా ఏంటి అని అంటే అది దేవుడికి తెలియాలి, పవిత్ర జయరామ్కి తెలియాలి. సో అంటే ఇంత ప్రేమగా ఉన్న మీరు అంటే ఒకటేసారి అంటే 4 సంవత్సరాలు కలిసి ఉండి దాని తర్వాత 6 సంవత్సరాలు మీరు విడిపోయి ఉన్నారు. అంటే కొంచెం మీ దగ్గర మీలో ఇద్దరికే క్లాషెస్ రావడం జరిగింది. అంటే ఇంత ప్రేమగా ఉన్న వ్యక్తి, 5 సంవత్సరాలు ప్రేమించిన వ్యక్తి సడన్గా అంటే పవిత్ర జయరామ్ సైడ్ తిరగడానికి అంటే ఏమై ఉంటుంది? అంటే ఆయన ఆమె ఏమైనా చేసి ఉండొచ్చా ఆయనకి? అది తెలియదు. ఏంటంటే ఇక మనము
మంచి లేదు కాబట్టి ఏం మాట్లాడలేము. కానీ తను రిస్ట్ కట్ చేసుకొని కమిట్మెంట్ కోసము చేయడము, ఇంకా అతను మన దాంట్లోనే లేడు. ఏదైనా కానీ తననే లోకం, ప్రపంచం, సర్వస్వం అన్నీ అన్నట్టు తన దాంట్లోనే, తన మైకంలోనే ఉన్నాడు. అది హిప్నోటిజమా ఇంకేదన్నా మనం చెప్పలేం. కానీ అసలు పాప అంటే హనీ అంటే చాలా పిచ్చి. అట్లా